హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 54. సుభా భయంగా చుట్టూ చూస్తూ రాత్రి తను ఎలా ఆ ఏట్లో నుండి బయటపడి తప్పించుకునేలా గుడిలోకొచ్చింది గుర్తు చేసుకుని ఆ మాధవుడిని చూస్తూ, నా బిడ్డ కోసం నన్ను బ్రతికించావా స్వామి? నేనిలా నీ గర్భగుడిలోకి రావడం పాపమైతే నన్ను క్షమించు అనుకుంటూ లేవడానికి శక్తి లేక అలాగే స్పృహ తప్పిన శుభని అప్పుడే గుడి తలుపులు తెరిచిన పూజారి శర్మగారు చూస్తారు. తన తల్లిది నటన అని తెలియని సాగర్ నిజంగానే ఆవిడ హెల్త్ బాగోలేదని తన అన్నయ్య హెల్ప్తో హాస్పిటల్కు తీసుకెళ్లి జాయిన్ చేశాడు. డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ పక్కన కూర్చున్న సుధాకర్, ఏమైంది సాగర్, అమ్మ ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగాడు సుధాకర్ తమ్ముణ్ణి. సాగర్ జరిగింది చెప్పగానే, నీ వల్లే అమ్మకి ఇలా అయింది, ఎప్పటికీ మారుతావు సాగర్, నాన్నొస్తున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ అప్పుడే కోడల్ని వెంటబెట్టుకుని వచ్చిన కోటేశ్వరరావు వైపు చూశాడు సుధాకర్. ఆయన గంభీరంగా, పెద్దోడా మీ అమ్మకెలా ఉంది, డాక్టర్లు ఏమన్నారు అన్నాడు. అప్పుడే ఆస్కార్ లెవెల్లో డబ్బు కోసం నటించడానికి వచ్చాడు డాక్టర్ కమ్ యాక్టర్ దయాకర్. ఆ హాస్పిటల్ అతని ఓంది. లోపల కావేరి అతనికి డబ్బు ఆశ చూపించి, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ₹1,00,000 ఇస్తాను డాక్టర్ అంది కావేరి. దానితో దయాకర్ ఓకే, ఆమె చెప్పినట్టే చేస్తాను అని చెప్పడానికి బయటకొచ్చాడు. అతడి వైపు ఆతృతగా చూస్తున్న అక్కడున్న వాళ్ళని చూసి, ఇక్కడ సాగర్ అంటే ఎవరు అని గంభీరంగా అడిగాడు దయాకర్. సాగర్ ముందుకు వచ్చి, నేనే డాక్టర్ అన్నాడు. చూడండి, ఆవిడ మీ పేరే కలవరిస్తూ మీరు దూరం పోతున్నారని బాధపడుతుంది. ఆవిడకు లైట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు కనుక మీరు ఆవిడ్ని సంతోషంగా ఉంచలేదంటే ఈసారి వచ్చే హార్ట్ స్ట్రోక్కి ఆవిడ ప్రాణమే పోవచ్చు. మీరు ఆవిడ చెప్పింది చేస్తూ ఆవిడ్ని సంతోషంగా ఉంచియే ఆవిడ త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంది, లేదంటే ఆవిడ్ని మర్చిపోండి అని చెప్పాడు దయాకర్. నిజంగానే తన తల్లి పరిస్థితి బాగోలేదని భయపడిన సాగర్, ప్లీజ్ డాక్టర్ అలా అనకండి, మా అమ్మని కాపాడండి అంటూ దండం పెట్టాడు. సాగర్ అమాయకత్వం చూసి దయాకర్ మనసులో, పాపం ఇతనెవరో మంచోళ్ళలో ఉన్నాడే, మోసం చేయడం పాపమేమో, కానీ నాకు డబ్బు కావాలంటే దీన్ని మోసం చేయక తప్పదు అని మనసుకు సర్ది చెప్పుకొని, నా చేతుల్లో ఏమీ లేదని చెప్తున్నా కదండి, ఆవిడ బాగుండాలంటే ఆవిడని సంతోషంగా చూసుకోండి, పేషెంట్ని చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, కానీ ఆవిడని ఎమోషనల్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు డాక్టర్ దయాకర్. సాగర్ అందరికన్నా ముందుగా పరుగు తీశాడు తల్లి దగ్గరకు. అది చూసిన సుధాకర్, కోటేశ్వరరావు కావేరీ టాలెంట్కి మనసులోనే సన్మానం చేశారు. సుచిత్ర విసుగ్గా తప్పక అక్కడుంది. లోపలికెళ్ళిన సాగర్ అమ్మ అని బాధగా పిలుస్తూ కావేరి చేయి పట్టుకున్నాడు. కావేరి అప్పుడే కళ్ళు తెరిచినట్టు నటిస్తూ, నువ్వు నా కోసం ఎందుకు బాధపడతావు నాన్నా, నా కర్మింతే, ఉంటే ఉంటాను పోతే పోతాను, నీకు నచ్చినట్టుగానే నువ్వుండు, నీ సంతోషం కాదనడానికి మేమెవరం, నాకు మీ అన్నయ్య కంటే నీ మీదే ప్రేమ ఎక్కువని నీకు తెలుసు, వాడిలాగే నీ పెళ్లి కూడా చేసి నిన్ను సంతోషంగా చూడాలని ఆశపడ్డాను, నువ్వు మా అందరినీ కాదని ఎవరికోసమో మీ నాన్నలు అలా నిలదీస్తుంటే చూడటం కన్నా నేను చచ్చిపోతే మంచిది అంటూ మొహం తిప్పేసింది కావేరి. ఆవిడ నటన తెలియని సాగర్ బాధపడుతూ, ప్లీజ్ మా, నీ చావును కోరుకొని నేను సంతోషంగా ఉంటానని ఎందుకు అనుకుంటావు, నాన్న నా సంతోషాలని దూరం చేయడం బాగుందా, అవన్నీ వదిలే, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పమ్మా అన్నాడు. నువ్వు నా కోసం నీ మనసు చంపుకొని ఎందుకు ఇష్టం లేని పని చేయడం, నీకు నచ్చిందే చేసుకోనాయన అంది నిష్ఠూరంగా కావేరి. ఎందుకు మా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవు, నేను మరీ అంత కసాయివాణ్ణి, స్వార్థపడిని కాదు అని బాధగా అన్నాడు సాగర్. నిజంగా నేను అడిగింది చేస్తావా, అలా అయితే నా మీద ఒట్టు వేచిన్నోడా అంటూ చేతిని చాపింది కావేరి. సాగర్ తల్లి ప్రాణం కాపాడడానికి తల వంచి, సరే చేస్తాను అని మాటిచ్చాడు. కావేరి ఆనందంగా, అయితే నువ్వు వెళ్ళి మీ నాన్న చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అంది. సాగర్ కోపంగా, అమ్మా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఎలా మరో అమ్మాయికి అన్యాయం చేయను అని అరవాలనుంది. కానీ తల్లి ప్రాణం కోసం తన కోపాన్ని బాధని లోపలే అదిమిపెట్టి, అలాగే అమ్మా అని మాటిచ్చి మౌనంగా లేచి బయటకెళ్ళిపోతున్న సాగర్తో, మీ నాన్నని పిలుచిన్నోడా అంది కావేరి. సరే అని తలూపి బయటకొచ్చిన సాగర్ దగ్గరకొచ్చిన సుధాకర్, తమ్ముడు అమ్మకెలా ఉంది, ఏదైనా మాట్లాడిందా అని ఆత్రుతగా అడిగారు. అమ్మ బానే ఉందన్నయ్య అంటూ తండ్రి వైపు చూసి, మిమ్మల్ని రమ్మంది, వెళ్ళండి అన్నాడు సాగర్. అప్పటికే సాగర్ మనసులో తుఫాను రేగుతున్న ఆ వేదనని బలవంతంగా దిగమింగుకుని, ఇప్పుడే వస్తానన్నయ్య
అంటూ ఆ హాస్పిటల్లో వాష్రూమ్ ఎక్కడ ఉందో చూసుకుని అందులోకి వెళ్ళి వాటర్ ట్యాప్ ఆన్ చేసి జుట్టు 2 చేతులతో పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, ఎక్కడున్నావు సుభా? ఎలా ఉన్నావు? నన్ను వదిలేసి వెళ్ళి నేను చాలా తప్పు చేశాను. ఇక్కడ మా అమ్మ నాన్న నాకు మరో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. ఏం చేయమంటావు? నువ్వు కనపడితే కనీసం నిన్ను చూపించైనా అక్కకి నా పెళ్లి మీద ఆశలు లేకుండా చేయగలను. ఇప్పుడు అమ్మ ప్రాణం కోసం తల వంచాను. నన్ను వదిలి నీతో పాటు నా ప్రాణం కూడా తీసుకుపోయావు కదే అంటూ తన బాధని కన్నీళ్ల రూపంలో బయటకు పంపించి అరగంట తర్వాత మొహం కడుక్కుని బయటకొచ్చాడు సాగర్. ఆలోగా కోటీశ్వరరావుతో సుధాకర్ కావేరీలు తమ ప్లాన్ ఏంటో చర్చించారు. తన వియ్యంకుడి ప్రపోజల్ గురించి కోటీశ్వరరావు వాళ్లకు చెప్పాడు. సాగర్ నొప్పించడానికి ఏం చేయాలనేది ప్లాన్ చేసి రెడీ చేసుకున్నారు. డాక్టర్ కావేరీని చెక్ చేస్తూ ఉండగా రూమ్లోకి వచ్చాడు సాగర్. దయాకర్ తనలోని నటనని మరోసారి వెలికి తీస్తూ, మీ అమ్మగారికి ఏం చెప్పావో కానీ బీపీ కూడా కంట్రోల్ అయిపోయింది. ఆమె ఆనందంతో హాస్పిటల్లో నిలబడినంటుంది బాబు. ఇలాగే ఆవిడ చెప్పినట్టు చేశారంటే ఇక జన్మలో ఆమెకి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు అని కావేరి స్క్రిప్ట్ని చదివాడు దయాకర్. సాగర్ మౌనంగా ఉండిపోయాడు. కావేరి డాక్టర్ వైపు చూసి, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి, నన్ను డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అంది. అమ్మా, నువ్వు ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలి అని కంగారుగా అన్నాడు సాగర్. ఆవిడికి నచ్చింది చేస్తేనే ఆవిడ ఆరోగ్యంగా ఉంటుందయ్యా, తీసుకెళ్ళండి, ఇక్కడ అవసరం లేదు అన్నాడు దయాకర్ ఆవిడ ఇచ్చే 1,00,000 రూపాయల కోసం ఆశగా. ప్రాబ్లం లేదంటే అలాగే తీసుకెళ్తాను డాక్టర్, మళ్ళీ ఎప్పుడు రావాలి చెకప్కి అని అడిగాడు సాగర్. అవసరం లేదయ్యా, మీరంతా ఆవిడని సంతోషంగా చూసుకుంటే ఇక ఆవిడకి హాస్పిటల్ అవసరం లేదని చెప్పాను కదా అని మరోసారి స్క్రిప్ట్ చదివాడు దయాకర్. ఇక డాక్టర్ అంత గట్టిగా చెప్పాక కావేరిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు సాగర్. ఆవిడ తన రూమ్లో కూర్చుని సాగర్ని ఎలా పెళ్లి కొప్పించాలా అని ఆలోచిస్తూ తన చేతిలోని ఫోటో చూస్తూ, ఈ అమ్మాయిని చేసుకుంటే ఒక్కటే కూతురు కాబట్టి బోలెడు ఆస్తి వస్తుంది, మా వియ్యంకుడు మాకు మంచి చేశాడు అని సంతోషంగా అనుకుంది. సాగర్ కావేరి దగ్గరికి వచ్చి, అమ్మ నేను అంటూ ఏదో చెప్పబోతుంటే, సాగర్ సాగర్ అంటూ కంగారుగా వచ్చిన సుధాకర్, ఇలా రాణితో పనుంది అంటూ అతన్ని ఇంటికి దూరంగా తీసుకెళ్లి కొన్ని ఫోటోలు అతడి చేతిలో పెట్టాడు. ఏంటన్నయ్య ఇవి, ఎవరివి అంటూ కవర్ ఓపెన్ చేస్తున్న సాగర్ని చూస్తూ, నీ భార్య సుభాషిణి చనిపోయిందంట సాగర్ అని బాధ నటిస్తూ చెప్పాడు సుధాకర్. ఏంటి అని షాక్తో తన చేతిలోని కవర్ సాగర్ వదిలేయగానే అందులో జనార్దన్ సుభా చనిపోయినట్టు మార్ఫింగ్ చేసి పంపిన ఫోటోలు చెల్లాచెదురుగా పడ్డాయి. సాగర్ మనసు శరీరం అలాగే స్తంభించిపోయాయి. కళ్ళు మసకబారిపోతూ చెవులకి ఏ శబ్దం వినపడ్డం లేదు. సుభా చనిపోయింది అని సుధాకర్ చెప్పిన మాట దగ్గరే ఆగిపోయింది సాగర్ బ్రెయిన్. కింద పడిన ఫోటోలని ఏరి సాగర్ చేతిలో పెట్టాడు సుధాకర్. వాటిని చూస్తున్న సాగర్కి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలై లావా పొంగినట్టు బాధ కోపం తన్నుకొచ్చాయి. అది నా శుభ కాదు, తను బ్రతికే ఉంది అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది, కానీ అతని గొంతు మూగపోయింది. ఆ ఫోటోలు చూసే కొద్దీ అతనిలో సంఘర్షణ. కళ్ళ ముందు కనపడుతున్న ఫోటోలు నిజమని మెదడు కళ్ళు చెప్తుంటే కాదని అతడి మనసు మొరాయిస్తుంది. కష్టంగా సుధాకర్ వైపు చూసి, అన్నయ్య ఇదంతా అబద్ధమని, నా శుభ బ్రతికే ఉందని చెప్పవా ప్లీజ్, నా వల్ల కావడం లేదు అంటూ పూడుకుపోతున్న గొంతుతో కన్నీళ్లతో దీనంగా అడిగాడు సాగర్. కఠినాత్ముడైన సుధాకర్కి కూడా సాగర్ని చూసి జాలేసింది, కానీ తండ్రి వార్నింగ్ గుర్తొచ్చి స్వార్థంతో, అదే నిజం సాగర్, నువ్వెంత తొందరగా నిజాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది నీకు అన్నాడు తమ్ముడితో. సాగర్ విరక్తిగా నవ్వి, నా లైఫే చీకటైపోయింది, అందులో మంచెక్కడుంది అనుకుని సుభా ఫోటో చూస్తూ, ఇదెప్పుడు జరిగింది, తన భౌతిక కాయం ఎక్కడుంచారని కష్టంగా అడిగాడు సాగర్. క్షమించు సాగర్, తనెవరో తెలియక పోలీసులే దాన సంస్కారాలు చేశారంట అని చెప్పాడు సుధాకర్. నేను నీ బాధ చూడలేక తనని వెతకమని నా ఫ్రెండ్ ఒకరు పోలీసుగా వర్క్ చేస్తుంటే తనకు ఆమె ఫోటో పంపాను సాగర్. అతను ఎంక్వైరీ చేసినప్పుడు లోకల్ పోలీసులు ఆమె చనిపోయిందని ఈ ఫోటోలు ఇచ్చారట. ఎవరైనా తన వాళ్ళొస్తే చూపించడానికి వాళ్ళు ఈ ఫోటోలు తీసుంచారంట అని అబద్ధం చెప్పాడు సుధాకర్. అతని మాటలు నిజమని సాగర్ నమ్మాడు. జీవితం శూన్యం అనిపిస్తుంటే అక్కడి నుండి అలాగే నడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఎటెళ్తున్నాడో తెలియకుండా అలా బాహ్య స్పృహ లేని మనిషిగా నడుస్తూ రోడ్డు మీదకి వెళ్ళిపోయిన సాగర్కి ఆ క్షణం తను కూడా చనిపోయి తన శుభ దగ్గరకు వెళ్ళిపోతే బాగుండన్న ఆలోచన మైండ్లో తిరిగింది. ఎదురుగా లారీ ఒకటి ఫాస్ట్గా వస్తుంటే అతను అలాగే రోడ్డు మధ్య నిలబడిపోయాడు. అతన్ని చూసి ఆ లారీ డ్రైవర్ హారన్ మోగిస్తూ తప్పుకో అని అరుస్తున్నా సాగర్ ఇంచు కూడా కదలలేదు.
లారీ డ్రైవర్ కూడా లారీని సైడ్కి తిప్పాలని ట్రై చేసినా అది హెవీ లోడ్ కావడంతో కష్టంగా ఉంది అతనికి. అప్పుడే ఒక అమ్మాయి సాగర్ చేయి పట్టుకుని పక్కకు లాగేసింది. అప్పుడే సాగర్ కోసం వెనకే వచ్చిన సుధాకర్ కూడా సాగర్కి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో చూసి షాక్ అయ్యాడు. ఆ కాపాడిన అమ్మాయి కోపంగా సాగర్ని తిడుతూ, ఏమయ్యా బుద్ధి లేదా? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ఏం మైరోగం నీకు అని చెడామడా తిట్టింది. ఆమె అంతలా తిడుతున్నా అతను ఎటో చూస్తూ తనని కాదన్నట్టు బిహేవ్ చేయడం చూసి నిజంగా అతనికి మతి సరిగ్గా లేదమ్మో అనుకుందామే. అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్, సాగర్ ఏంట్రా నువ్వు చేసిన పని? తను లేదని నువ్వు కూడా లేకుండా పోతావా అంటూ తమ్ముడిని కోప్పడి, థ్యాంక్స్ అమ్మా, టైంకి నా తమ్ముడిని సేవ్ చేశా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం అంటూ సుధాకర్ ఆమెకి కృతజ్ఞత చెప్తుంటే, ఏమైంది అతనికి అని అడిగింది సహజంగా ఉండే కుతూహలంతో ఆమె. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఓ యాక్సిడెంట్లో చనిపోయింది. అందుకు వాడు కూడా మమ్మల్ని విడిచి పోవాలని చూస్తున్నాడు. మా అమ్మని ఇవ్వాలే హాస్పిటల్ నుండి తీసుకొచ్చాం. హార్ట్ ప్రాబ్లంతో ఉంది తను. ఇప్పుడు వీడిలా చేశాడని తెలిస్తే మా అమ్మ ఏమవుతుందో అని ముసలి కన్నీళ్లు కార్చాడు సుధాకర్. ఆమెకి సాగర్ బాధ అర్థమైందేమో. ఏమండి, నేనొక మాట చెప్తాను వింటారా? ఆ భగవంతుడు ఎవరిని ఎంతవరకు మనతో ఉండాలని రాసి పెట్టాడో అంతవరకే మనతో ఉంటారు. వాళ్ళ టైం అయిపోగానే ఏదో ఒక కారణంతో మన నుండి దూరంగా వెళ్ళిపోతారు. అలాగని వాళ్ళతో పాటే మనము పోలేం కదా. అయినా మనం ఏమైనా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతామా చెప్పండి? మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళాల్సిన వాళ్ళమే. కాకపోతే వెనక ముందు అంతే. అప్పటిదాకా మనం ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చామో ఆ పని పూర్తి చేసి మన కర్తవ్యం నెరవేర్చాలంతే అంది ఆ అమ్మాయి. ఆమె మాటలకి సాగర్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె మాట తీరు అచ్చు శుభలాగే అనిపించింది. ఎవరు నువ్వు అన్నాడు అప్పటిదాకా మౌనంగా ఉన్న సాగర్. హాయ్, నా పేరు వేద, మీ పేరు అంది. సాగర్. మీ హెల్ప్కి థ్యాంక్స్ అని చెప్పక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్. ఏమండి, అలా డిప్రెషన్లో ఉన్న మనిషిని ఒంటరిగా వదలకండి. ఎప్పుడు వాళ్ళ మైండ్ ఎలా మారుతుందో తెలీదు. మీ తమ్ముడితో పాటు వెన్నంటే ఉండండి అని సుధాకర్కి సలహా ఇచ్చింది వేద. అలాగే అని నవ్వి అతను కూడా థ్యాంక్స్ చెప్పి సాగర్ వెనకే వెళ్ళాడు సుధాకర్ కూడా. వాళ్ళని చూసి జాలిపడి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాగర్ ఆగకుండా నడుస్తుంటే వెనకే వచ్చిన సుధాకర్, సాగర్ ఆగు, ఎక్కడికి అంటూ వెళ్ళి తనని ఆపాడు. అన్నయ్య నన్ను వదులు, నేనిప్పుడే సిటీకి వెళ్ళాలి అన్నాడు సాగర్. అక్కడికి ఎందుకు సాగర్ అనగానే, నా శుభ ఎటూ లేదు, కనీసం తనతో గడిపి నా ఇంట్లో ఉంటే ఆ జ్ఞాపకాలతో అయినా బ్రతుకుతాను అన్నాడు సాగర్. నువ్వు ఇలా వెళ్ళిపోతే అమ్మకేమని చెప్పను నేను? తను అడిగింది చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలారా అన్నాడు సుధాకర్ సాగర్ని. అతడు బాధగా చూస్తూ, ఎందుకన్నయ్యా అందరూ నన్ను ఇలా ఆడుకుంటున్నారు అని అసహనంగా అరిచాడు. సాగర్, నువ్వెప్పుడు బాధలో ఉన్నావు. మా మాటలు నీకు బాధ కలిగించవచ్చు, కానీ నీ ఫ్యూచర్లో ఒకరోజు అనుకుంటావు, అప్పుడు మా వాళ్ళు నాకు మంచే చేశారు అని. చూస్తూ ఉండు అని సాగర్ని మ్యానిపులేట్ చేయడానికి సుధాకర్ ట్రై చేశాడు. మంచి అదెక్కడుంది అనుకుని మౌనంగా లోపలికి నడిచాడు సాగర్. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచింది. అమ్మా నాన్నకు చెప్పి వీలైనంత తొందరగా సాగర్కి మేము అనుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించేయాలి. లేదంటే ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టేలా ఉంది అనుకున్నాడు సుధాకర్ మనసులో. ఆ రోజే సుధాకర్ తండ్రికి జరిగింది చెప్పి, నాన్న అర్జెంట్గా మనం సాగర్కి పెళ్లి చేయాలి, లేదంటే ఇదంతా మనం నడిపించామని తెలిసి మనల్ని వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అన్నాడు సుధాకర్. కోటేశ్వరరావు కూడా అదే ఆలోచిస్తూ, మీ మామ చెప్పిన సంబంధం చూద్దాం, రేపు పెళ్లి చూపులకు వస్తున్నామని వాళ్ళకి చెప్పమని ఆయనతో చెప్పు. వాళ్ళు ఓకే అంటే అక్కడే తాంబూలాలు తీసుకుని పెళ్లి ఖాయం చేసుకుందాం. వాడు మన మాట వినేలా మీ అమ్మ చూసుకుంటుందిలే అని భార్య నటన మీద ఉన్న నమ్మకంతో కొడుకు పెళ్లి చూపులకన్నీ సిద్ధం చేశాడు కోటీశ్వరరావు. సాగర్ తన రూమ్లో బెడ్ మీద వెల్లకిలా పడుకుని శుభ ఫోటో చూస్తూ, ఎందుకు నాకు దూరం అయ్యావు? నీకంత అవసరం ఏమొచ్చిందని ఇలా చేశావు శుభ? నా ప్రేమలో ఏదైనా లోటుందా? నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకుని నీకు నా ప్రేమని పంచడంలో ఆలస్యం చేశానా? ఒకవేళ నా వాళ్ళు నిన్నేదైనా అని ఉంటే నా మీద కూడా నీకు నమ్మకం లేకుండా పోయిందా? వాళ్లకు ధైర్యంగా నా భర్తను నేను వదలని చెప్పలేకపోయావా? అటు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సాగర్. కావేరి కొడుకు రూమ్లోకి వచ్చేసరికి అతను బాధపడ్డం చూసి, చిన్నోడా అని నీరసం ఉన్నట్టు నటిస్తూ లోపలికొచ్చింది. తల్లిని చూడగానే శుభ ఫోటో తాచేసి
లేచి సరిగ్గా కూర్చున్న సాగర్, ఏంటిమా అన్నాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.